చేస్తున్న కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులకు దళిత సంఘాల నేతలు మద్దతు తెలిపారు. శ్రీను కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమకు అండగా ఉంటామని దళిత సంఘ నాయకులు అన్నారు. సీఎం జగన్ తన కుమారుడి జీవితాన్ని నాశనం చేశారని, 5 ఏళ్లుగా తన కుమారుడు జైల్లోనే మగ్గుతున్నాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ హాజరు కాకపోవడంతో శ్రీను జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు కోర్టు బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించింది. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులకు దళిత సంఘాల నేతలు మద్దతు తెలిపాయి. అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వారి డిమాండ్స్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్. అదిగా మొత్తం మీద చూసుకుంటే కనుక కోడికత్తి శ్రీనుకు సంబంధించి 2018లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో విచారణ జరిగింది. ఏదైతే అప్పుడు ఒక సిట్ వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో విచారణ కూడా చేపట్టారు. అయితే ఈ కేసులో కోడికత్తి శ్రీను ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కానీ, లేకపోతే మరొక కారణాలు కానీ, లేదా ప్రతిపక్ష కుట్ర కానీ ఏమీ లేదని చెప్పి కూడా నివేదికలో పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలోనే కోడికత్తికి సంబంధించి కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి కొంతకాలంగా ఆయన తలుపున న్యాయవాదులు పోరాడుతున్న పరిస్థితి. అయితే అనేక సందర్భాల్లో హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసినా డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైకోర్టు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఈ కోర్టు విచారణ జరుగుతుంది. అనేక సందర్భాల్లో ఆయన రమ్మని పిలిచినా గానీ ఆయన రకరకాల కారణాలతో కూడా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఈ కేసును మళ్లీ విచారణ చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఈ నెల 28వ తేదీన దానికి సంబంధించి విచారణ చేపడతారా లేదా అనే దానికి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి సాక్ష్యం చెప్తే దీనికి సంబంధించి ఆయన అభిప్రాయం ఏదైనా చెప్తే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కోడికత్తి శ్రీను తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలో కూడా ముఖ్యమంత్రి కోర్టుకు సాక్ష్యం చెప్పాలి, కోడికత్తి శ్రీనికి బెయిల్ ఇవ్వాలని నినాదాలు చేస్తున్న పరిస్థితి. మొన్న కర్నూలు జిల్లాలో, నిన్న ఒంగోలులో, ఈ రోజు గుంటూరు జిల్లాలో కూడా ఆయన బంధువులకి దళిత సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఈ రోజు గుంటూరు అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన ప్రదర్శన చేశారు. కోడికత్తి శ్రీని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, దళితులకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి కోర్టుకు సాక్ష్యం చెప్పాలని చెప్పి వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ కోడికత్తి బెయిల్ కి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ కింది కోర్టు ఆదేశాలు పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడంతో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ముఖ్యమంత్రి కనుక సాక్ష్యం చెప్తే ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళటమా లేకపోతే బెయిల్ ఇవ్వటమా అనేది స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా ఒక కేసుకు సంబంధించి అందులో తప్పు చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సాధారణంగా 3 నెలలకి హత్యా ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 3 నెలల తర్వాత బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 5 సంవత్సరాలుగా కూడా నిందితుడు ఎవరైతే జూపల్లి శ్రీనివాస్ ఉన్నారో ఆయన ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రావట్లేదండి, చాచు చెప్పి ఏదో చెప్పాలి కాదండి. ఇంకా ఎన్నాలని ఉండేస్తారండి అందులోని. నేను రాబోతే కాళ్ళు పెట్టు చెప్పొచ్చు కదా అనుకోని అందులో అడుగు ఇలాగైపోతున్నదండి. 5 సంవత్సరాలు అయిపోయిందండి, తక్కువైందండి. 5 సంవత్సరాలు అయిపోయిందండి. ఎలా బ్రతుకుతామండి తల్లిదండ్రులు అనేమో మతపట్టే ముసలాయన కొడుకు బెంగట్టారు. నేనేదో పొట్టి పని బట్టలు పడుతున్నాను. నేను రాలేనండి అసలు. మరి మమ్మడి వారమండి. మాల మహానాడు, మాల మహాసభ, అంటరాంత నిర్మూలన పోరాట సమితి మరియు దళిత సంఘాలు అందరూ కూడా కలిసి ఆ కుటుంబానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు వ్యతిరేకంగా రేపు దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. రావాలి, కోర్టుకి జగన్ న్యాయం జరగాలన్నది డిమాండ్ మీద మేము పోరాటం చేస్తా ఉన్నాం. మరి వాళ్ళ ఆ తల్లి వాళ్ళ గుంటూరు పట్టణానికి వచ్చింది. దళిత సంఘాలు అన్ని కూడా మద్దతుగా ఒకే ఒక విషయాన్ని చెబుతున్నాం. వాళ్ళ బాబాయ్ కేసులో గొడ్డల వేటు కేసులో మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బెయిల్ వచ్చినాయి. వాళ్ళ విచారణ ఆగిపోయింది. ఒక దళితుడు మరి దళిత కులానికి చెందినటువంటి వాడు అతనికి బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకుండా ఉండటం
మరి ప్రభుత్వ లాయర్ కూడా దానికి పిటిషన్ వేయటం జాప్యం చేయటం 5 సంవత్సరాల నుంచి ఆ కురవాడు చేయని నేరానికి చిన్న కేసు బెయిల్ రాకుండా అడ్డుకుని జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా మేల్కొనాలి. ప్రధానంగా ఎస్సీలు మేము చెబుతా ఉన్నాం, ఎస్సీలు మేల్కొనండి. జగన్మోహన్ రెడ్డి నియంత పాలన కుట్ర ఒక కేసులో దళిత కుటుంబాన్ని ఇవాళ తండ్రి గారికి పక్షవాతం వచ్చింది, ఆరోగ్యం దెబ్బతింది, వాళ్ళ తమ్ముడు ఆ కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు, ఇవాళ సీను కోర్టులో ఉన్నాడు, ఆ తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ ఉసురు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి తగులుతుందని కూడా చెబుతున్నాం. మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము కులం చూడం, మతం చూడం, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటున్నాడు. కానీ రాష్ట్రంలో చూసుకున్నటువంటి వాస్తవ పరిస్థితి దళితులు ఎవరైతే ఓట్లేసి గద్దెనెక్కించామో మాపైనే దాడులు చేస్తూ, మమ్మల్ని నిర్బంధిస్తూ, మా పథకాలను ఎత్తేస్తూ ఈరోజు మాకేదో చేస్తున్నాం అంటూ ఒకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు కోడికత్తి సీను కుటుంబం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలుగా ఈరోజు మీ కుటుంబానికి సంబంధించిన హత్య కేసులో బెయిల్ వచ్చింది. అదేవిధంగా నీకు సంబంధించిన ఆస్తులు సంబంధించిన సిబిఐ దాంట్లో నీకు బెయిల్ వచ్చింది. కానీ కోడికత్తికి సీనుకు సంబంధించిన కేసులో 307ని ఆల్టర్ చేసి ఎన్ఐఏ కోర్టు నుంచి కూడా బదిలీ ఇచ్చిన నువ్వు వచ్చి సాక్షి అయితే ఆ నిరుపేద కుటుంబానికి అన్యాయం జరగకుండా ఉండే పరిస్థితి ఉన్నా కూడా నువ్వు ఈరోజు కోర్టుకు రాకుండా నీకు నీ కుటుంబ సభ్యులను కలవడానికి లండన్ వెళ్తానికి పర్మిషన్ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడానికి కుటుంబం ఉంటుంది.